వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 5 నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. వైసీపీ నేతల పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాస్పోర్టులను అధికారులకు అప్పగించాలని సూచించింది. దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 5 నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. వైసీపీ నేతల పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాస్పోర్టులను అధికారులకు అప్పగించాలని సూచించింది. దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్, వైసీపీ నేతలకు ఎలాంటి షరతులు విధించింది? అబితా, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఊరట కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. ఇక మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి దాడికి సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు విచారణ కూడా చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ను ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి దేవినేని అవినాష్, అదేవిధంగా ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, జోగి రమేష్తో పాటు తలసల రఘురాము, మరికొంతమంది నేతలపైన ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. నేతలను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఏపీ హైకోర్టుకు సంబంధించి గతంలో ఈ అంశానికి సంబంధించి విచారణ కూడా జరిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించి ముందస్తు అరెస్టు కాకుండా బెయిల్ ఇవ్వాలంటూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను పొడిగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జోగి రమేష్తో పాటు దేవినేని అవినాష్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో తమకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ కూడా సుప్రీంకోర్టులో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల తరపున వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈరోజు ఒక కీలక తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఇటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి ఎవరైతే నేతలు దాడి చేశారో వారిని ఇప్పుడే అరెస్ట్ చేయొద్దంటూ కూడా స్పష్టం చేసింది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పాస్పోర్ట్ను 48 గంటల్లోగా పోలీసులకు సరెండర్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిచినా అప్పుడు విచారణకు వెళ్లాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. నవంబర్ 4వ తేదీకి తిరిగి ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. నవంబర్ 4వ తేదీన తిరిగి ఈ కేసుకు సంబంధించి విచారణ జరగబోతుంది. ఒక రకంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఊరట కల్పించే అంశం. ఎందుకంటే ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి నేతల కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో వారికి ఊరట లభించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సుప్రీంకోర్టులో ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు వైసీపీ నేతలకు అనుకూలంగా
ఇచ్చింది కాబట్టి నవంబర్ 4వ తేదీ వరకు వైసీపీ నేతలు ఎవరైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని అరెస్ట్ చేసే అవకాశం లేదు. నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా తదుపరి చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఉండే అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఇది కొంత ఊరట లభించే అంశంగా వైసీపీ నేతలకు చెప్పవచ్చు. అబిత. రైట్, థ్యాంక్ యూ రమేష్.